వెల్కమ్ టు విరూపాక్షి న్యూస్ ఛానల్. ప్రజాశాంతి కోసం జనసేన తెలుగుదేశం పార్టీలతో కలుస్తానంటూ విశాఖపట్నంలో విరూపాక్షి న్యూస్ ఇంటర్వ్యూలో గ్లోబల్ పీస్ మరియు ప్రజాశాంతి పార్టీ అధినేత డాక్టర్ కేఏ పాల్ తన నిర్ణయాన్ని ప్రకటించారు. తాను ఎంపీగా పోటీ చేస్తున్నట్లుగా కూడా ప్రకటించారు. 2024 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో జరగబోయే ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నానని, అందరూ రాష్ట్ర అభివృద్ధి దిశగా తనకు సహకరించి తనను గెలిపిస్తే కుల మత సంబంధం లేకుండా ఏ పార్టీతోనైనా కలిసి కదులుతామంటూ తెలియజేశారు. అంతేకాక చైనా 100 దేశాలకు అప్పు ఇస్తుంటే భారతదేశం 100 దేశాల నుండి అప్పు తెచ్చుకునే స్థితిలో ఉందంటూ వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా తనను రాబోయే ఎన్నికల్లో గెలిపిస్తే అభివృద్ధి దిశగా ఇన్వెస్ట్మెంట్ తేగల కెపాసిటీ తనలో ఉందంటూ ఈ సందర్భంగా విరూపాక్షి న్యూస్కి తెలియజేశారు. అప్పులు అయిపోతున్నాం, నాకున్న కెపాసిటీ ఇన్వెస్ట్మెంట్ తేడానికి విశేషం. ప్రపంచంలో డబ్బు ఎక్కువైపోయింది. చైనా ఏమో 100 దేశాలకు అప్పు ఇచ్చింది, మనమేమో 100 దేశాల్లో అడుక్కుంటున్నాం. కానీ మీ తెలివైన అడ్వకేట్స్ కనీసం 100,000 ఓట్లు వేయిస్తే నేను గెలుస్తాను, ప్రజాశాంతి పార్టీ గెలుస్తాను. లేదా ఈ ఎలక్షన్ తర్వాత మీరు నన్ను చూడడం, గెలిస్తే ఇప్పుడు గెలవడం, లేదా రాష్ట్రం దేశం నాశనం అవ్వడం. ఐఎమ్ నాట్ గోయింగ్ టు వేస్ట్ మై టైం ఎనీమోర్. ఇంటింటికి వెళ్తున్నా, రోడ్ మీద నిలబడుతున్నా. వైజాగ్ 96లో 3 హెలికాప్టర్లు వచ్చాను, 2002లో 3 హెలికాప్టర్లు వచ్చాను. మరలా ఆ తర్వాత ఇప్పుడు రోజు తిరుగుతున్నాను కదా 2 రాష్ట్రాలు. పీపుల్ నీడ్ టు అండర్స్టాండ్, నేనేదో డబ్బు కొరకు రాలా. వాళ్ళు దోచుకున్నారు మన భూములు. ఎక్కడి నుంచి నేను ఎంపీగా పోటీ చేస్తారండి. ఆల్రెడీ అనౌన్స్ చేశాను. ఎంవివి సత్యనారాయణ గారు కేఏ పాల్ పవన్ కళ్యాణ్ కంటే 1000 రెట్లు బెటర్ అని చెప్పి నాకు ఎండోర్స్ చేసి పడేశారు. అలాగే జేడి లక్ష్మీనారాయణ నాకు మద్దతు ఇస్తానన్నారు. టీడీపీ ఇంకా డిసైడ్ అవ్వాల. ఎవరైనా ఏదైనా నేను ఇక్కడ లోకల్లోని అభివృద్ధి చేశాను, అభివృద్ధి చేయగలను, మార్చగలను. పవన్ కళ్యాణ్ అంటే భవిష్యత్తులో ఒక నిమిషం అండి, భవిష్యత్తులో మీరు తెలుగుదేశంతో కానీ పవన్ కళ్యాణ్ పార్టీతో కానీ ఎవరితోటైనా కలుస్తారా? అవసరమైతే పొత్తులు పెట్టుకుంటాం. మంది పెద్ద పార్టీ, వాళ్ళకున్న సర్వే మీరు ఎన్టీవీ చూడండి. 18% వైసీపీ, టీడీపీ 21%, పవన్ ఓన్లీ 3%. మొన్న 6 పడ్డాయి 6 పార్టీలు. ఇప్పుడు మనకి 54% ఉంది. అందుకే మనల్ని రానివ్వట్ల. ఇప్పుడు మీరు చూడండి, ఎక్కడ హాట్లో అడగండి, ఎవరినైనా మీడియా అందరిని అడగండి, 10లో 5 ఓట్లు మినిమం ఉన్నాయి మనకి. ఎందుకు? అది క్యాస్ట్ అనే కాదు, నేను బీసీ అని. నేనైతే అభివృద్ధి చేయగలను, అప్పులు తీర్చగలను, రాష్ట్రాన్ని రక్షించగలను, దేశాన్ని రక్షించగలను. వీళ్ళందరికీ డబ్బులు ఇచ్చాను. ఆల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ను. కారణం ఏంటి? ఎడ్యుకేటెడ్ మాత్రం ఓట్లు లేరు. ఈ 3,300 ఇచ్చిన తల్లిళ్ళు వేస్తారు. అదే నష్టపోతున్నాం మనం. కనుక అబవ్ పార్టీలన్నీ ఓటేస్తేనే మనం గెలిచేది. మనం గెలవాలంటే కమిటీలు 98 వార్డులు ఉన్నాయి. వార్డు ఇన్ఛార్జీలకు మీరు ఉండండి. 7569441275కి బూత్ కమిటీలు 2000 ఉన్నాయి. ఎంపీగా నేను ఎంపీ అయితే ఫారెన్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ అవుతా. మీరు నన్ను ఎంపీ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాగుంది కదా? గాడ్ బ్లెస్ యూ.